నమస్తే అండి, నేను లలిత. వెల్కమ్ టు ట్రేడ్ విత్ లలిత. ఈ రోజు నిఫ్టీ 50 కంప్లీట్ గా సైడ్ వేస్ ఉంది. ఈ రోజు నేను నిఫ్టీ 50 లో 2 ట్రేడ్స్ తీసుకున్నా, అలాగే క్రూడ్ ఆయిల్ లో ఒక ట్రేడ్ తీసుకున్నా, స్టాక్స్ లో ఒక ట్రేడ్ తీసుకున్నా. ఓవరాల్ గా 4 ట్రేడ్స్ తీసుకున్నా. నేను ఎక్కడెక్కడ ట్రేడ్స్ తీసుకున్నాను, ఎక్కడ నా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను, ఎక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి చూడండి. మీకు రీప్లే మోడ్ లో చూపిస్తున్నా. నేను ఎక్కడ పెట్టానో ఆ పాయింట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పేసి రీప్లే మోడ్ లో పెట్టి చూపిస్తున్నా. ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ చూద్దాం మనం. ఇది ఫస్ట్ క్యాండిల్, ఓపెనింగ్ క్యాండిల్ 2 minutes టైం ఫ్రేమ్లో. ఓకే, 220 SMA మధ్యలో ఓపెన్ చేసిరు. 25,450.45 దగ్గర ఓపెన్ చేసిరు. నేను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఒకసారి చెప్పిన, నేను 220 SMA మధ్యలో ఉంటే ట్రేడ్ తీసుకోనని చెప్పిన. బట్ ఈరోజు నేను 2 ట్రేడ్స్ ట్రై చేసిన. దీంట్లోనే 220 SMA మధ్యలో ఉంటే సైడ్ వేస్ ఉంటుంది అని ఆ రోజు మాక్సిమం అవాయిడ్ చేస్తా. నేను ఫ్రైడే రోజు కూడా అంతే. ఫ్రైడే రోజు ఎందుకు వీడియో చేయలేదంటే నేను ఇంకా ఆ రోజు ట్రేడ్ అసలు ఏం తీసుకోలేదు. మార్కెట్ మార్నింగ్ టైంలో చూసిన అది సైడ్ వేస్ ఉందని చెప్పేసి ఇంకా క్లోజ్ చేసి పెట్టిన. ఐవీ చెక్ చేసిన, వాల్యూమ్స్ చెక్ చేసి ఐవీ లో ఉంది, వాల్యూమ్స్ లేదని చెప్పేసి ఆ రోజు మొత్తానికి సిస్టమ్ క్లోజ్ చేసి పెట్టిన. ఆ రోజు ఏం ట్రేడ్ చేయలేదు, అందుకని మీకు వీడియో పోస్ట్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ నేను అనుకున్నా ఈరోజు సైడ్ వేస్ ఉంటుంది అనుకున్నా. బట్ ట్రేడ్స్ ట్రై చేసిన. సిస్టమ్ ముందు కూర్చుంటే మనకి ఇంకా తీసుకోవాలి అని ఉంటుంది కదా, అట్లా నేను నిఫ్టీ 50లో 2 ట్రేడ్స్ తీసుకున్నా. దాని తర్వాత ఇంకా మార్కెట్ అంతా సైడ్ వేస్ ఉందని చెప్పేసి క్రూడ్ ఆయిల్లో తీసుకున్నా. నెక్స్ట్ దాంట్లో నేను తొందరపడి ముందే పాయింట్స్ బుక్ చేసుకున్నా, కానీ నేను తీసిన తర్వాత అది ఆల్మోస్ట్ 50 పాయింట్స్ దాకా పోయింది. ఇందులో నేను నిఫ్టీ 50లో ఫస్ట్ ట్రేడ్ ఎక్కడ తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ప్లే చేద్దాం. ఓకే, నేను ఇక్కడ ఈ పాయింట్లో తీసుకున్నా. అంటే ప్రీమియంలో నేను 25,300 కాల్లో తీసుకున్నా. టైం వచ్చేసి 9:30కి తీసుకున్నా. ఓకే, ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 225.40 దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నా విత్ 1 లాట్. దాంట్లో నా ఎస్ఎల్ వచ్చేసి 206.85 పెట్టుకున్నా. ఓకే, ఇక్కడ ఈ ప్లేస్లో నేను తీసుకున్నా. ఈ ప్లేస్లో తీసుకున్నా. నేను ఏమనుకున్నా అంటే డే హై ఉంది కదా, అది టార్గెట్ అనుకున్నా. ఫస్ట్ డే హై నా టార్గెట్ అనుకున్నా, అక్కడ బుక్ చేసుకుందాం అనుకున్నా. చూద్దాం మనం. ఓకే, నేను ఇక్కడ ఈ క్యాండిల్ని చూడండి, ఈ క్యాండిల్ మంచి క్లోజ్ అయిందని చెప్పేసి ఇంకా ఇది క్రాస్ చేస్తుందేమో అని చెప్పేసి వెయిట్ చేసిన. దాని తర్వాత ఈ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తుంది కదని చెప్పేసి వెయిట్ చేసిన. ఇక్కడికి వెళ్ళిన తర్వాత రిజెక్షన్ తీసుకుంటుంది. అలాగే నేను ఓఐ చేంజ్ చెక్ చేసిన. అక్కడ ఓఐ చేంజ్ ఇంకా ఓఐ రెండు 25,500 దగ్గర కాల్ రైటర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అందుకని చెప్పేసి నేను వెంటనే బుక్ చేసుకున్నా. అక్కడ ఆల్మోస్ట్ నేను 31 పాయింట్స్ బుక్ చేసుకున్నా. నా ఎగ్జిట్ ప్రైస్ వచ్చేసి 256.50 దగ్గర నేను ఎగ్జిట్ అయినా. టైం వచ్చేసి 9:37కి నేను ఎగ్జిట్ అయినా. ఈ ట్రేడ్ని నేను 5 minutes హోల్డ్ చేసిన అంతే. దీన్ని ప్రాఫిట్లోనే నేను బుక్ చేసుకున్నా. నెక్స్ట్ ట్రేడ్ ఎక్కడ తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి ఈ ప్లేస్లో తీసుకున్నా నేను. ఓకే, ఇక్కడ ఎందుకు తీసుకున్నా అంటే ఇది మనకి బిగ్ బార్ వచ్చింది కదా, బిగ్ బార్ తర్వాత ఫాలో త్రూ క్యాండిల్స్ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ పుల్ బ్యాక్లో ఎంట్రీ తీసుకుందాం అనుకొని ఇక్కడ ఈఎంఏ దగ్గర ఇక్కడ ట్రై చేసిన. ఇక్కడ నా ఎంట్రీ ప్రైస్ వచ్చేసి ప్రీమియం 25,300 CEనే తీసుకున్నా. మళ్ళీ ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 231.75 దగ్గర తీసుకున్నా. సేమ్ 1 లాట్ తోనే తీసుకున్న ట్రేడ్. బట్ అక్కడ నా ఎస్ఎల్ హిట్ అయింది. 225.35 దగ్గర నా ఎస్ఎల్ హిట్ అయిపోయింది. మీరు చూడొచ్చు, రీప్లే చేస్తా. ఇక్కడ చూడండి, నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది.
అంటే ఈ బిగ్ బార్ ఉంది కదా, బిగ్ బార్ ఫాలో త్రూ క్యాండిల్స్ ఉంటాయి అని చెప్పేసి, అలాగే ఇది పుల్ బ్యాక్లో ఎంట్రీ తీసుకుందాము, ఇది కిందికి వచ్చింది కదా, ఈ టైంలో తీసుకుంటే మళ్ళీ ఇంకా నాకు తక్కువకి దొరుకుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఈ పాయింట్లో నేను ట్రై చేసిన. అది ఇక్కడ రిజెక్షన్ తీసుకున్నప్పుడే నేను ఆలోచించాల్సింది, కానీ ఫోమోలో నేను పెట్టేసిన. ఇక్కడ నా ఆల్మోస్ట్ 8 పాయింట్స్ అలా పోయింది. ఇంకా ఫస్ట్ దాంట్లో 31 పాయింట్స్ అలా క్యాప్చర్ చేసిన, సెకండ్ దాంట్లో 8 పాయింట్స్ పోయింది, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇంకా థర్డ్ ట్రేడ్ వచ్చేసి క్రూడ్ ఆయిల్లో తీసుకున్నా, మీకు చూపిస్తా ఇక్కడ తీసుకున్నానని. ఇక్కడ దీని తర్వాత మార్కెట్ చూడండి, మొత్తం కంప్లీట్గా సైడ్ వేస్ ఉంది. ఈ జోన్ అయితే ఏదైతే ఉందో అదే జోన్లో మార్కెట్ మూవ్ అవుతూ వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్మోస్ట్ 70-80 రేంజ్లో, ఇదంటే ఇది ఫస్ట్ క్యాండిల్, 70 రేంజ్లో మార్కెట్ మూవ్ అవుతూ వచ్చింది. డే మొత్తం కంప్లీట్గా అంతే ఉంది. ఇది నా ఫస్ట్ ట్రేడ్, ఇది సెకండ్ ట్రేడ్. ఇందులో 31 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం. ఇందులో స్టాప్ లాస్ 8 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. దాని తర్వాత కంప్లీట్గా మార్కెట్ మొత్తం సైడ్ వేస్ ఇదే రేంజ్లో, ఇది 200 SMA, ఇది 20 SMA. ఈ SMA పైనే కంప్లీట్గా మూవ్ అవుతూ వచ్చింది మార్కెట్ మొత్తం ఈరోజు. టూ ట్రేడ్స్లో ఒకటి ప్రాఫిట్ తీసిన, దాని తర్వాత సెకండ్ ట్రేడ్లో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇంకా మార్కెట్ మొత్తం సైడ్ వేస్ ఉంటుంది అని చెప్పేసి కమోడిటీస్ చెక్ చేద్దామని చెప్పేసి క్రూడ్ ఆయిల్ చెక్ చేసిన. ఆ టైంలో కొంచెం సెటప్ వచ్చింది అనిపించింది. మళ్ళీ క్రూడ్ ఆయిల్లో ఒక ట్రేడ్ తీసుకున్నా. మీకు ఎక్కడ తీసుకున్నానో నేను చూపిస్తా చూడండి. ఓకే, క్రూడ్ ఆయిల్లో ఈరోజు ఓపెనింగ్ వచ్చేసి 5580 దగ్గర ఓపెన్ అయింది. నేను ఎక్కడ ట్రేడ్ తీసుకున్నానో మీకు చూపిస్తా. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఈ పాయింట్లో నా ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ ఒక పిన్ బార్ వచ్చింది, దాని తర్వాత రెడ్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తున్న గ్రీన్ క్యాండిల్లో నా ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది మనకి, మీరు చూడొచ్చు. నా టార్గెట్ ఇక్కడికి అనుకున్నా, బట్ నేను అక్కడి వరకు వెయిట్ చేయలేను. నేను ప్రీమియంలో నేను తీసుకున్నది వచ్చేసి 5500 కాల్లో తీసుకున్నా. నేను 1154కి నేను ఎంట్రీ తీసుకున్నా. ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 260.90 దగ్గర నా ఎంట్రీ తీసుకున్నా. దాంట్లో క్వాంటిటీ 1,100తో తీసుకున్నా. అందులో ఎస్ఎల్ వచ్చేసి 254.10 వచ్చింది నాకు. టార్గెట్ వచ్చేసి నేను తీసింది, నా టార్గెట్ 300, బట్ నేను అక్కడ 266కే ఎగ్జిట్ అయినా, అంటే 6 పాయింట్సే క్యాప్చర్ చేసిన. ఎందుకు అలా అయింది అని అంటే, ఫస్ట్ నిఫ్టీ 50లో చేసినప్పుడు సైడ్ వేస్ మార్కెట్ మొత్తం కంప్లీట్గా సైడ్ వేస్ ఉంది. ఫస్ట్ దాంట్లో క్యాప్చర్ చేసిన, బట్ సెకండ్ దాంట్లో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇంకా అన్ని మార్కెట్స్ చెక్ చేసిన నేను, అన్ని సైడ్ వేస్ ఉన్నాయి. మళ్ళీ దీంట్లో కూడా వస్తాయో రాదో అని చెప్పేసి ఆ ఫస్ట్ సెకండ్ దాంట్లో పోయిన పాయింట్స్ ఉన్నాయి కదా, దీంట్లో క్యాప్చర్ చేసిన, ఎంతో కొంత క్యాప్చర్ చేసిన కదా అని చెప్పేసి ఆ ఫోమోలో నేను ఇంకా ఎగ్జిట్ తీసుకున్నా. బట్ అక్కడ నేను చాలా చాలా పెద్ద మిస్టేక్ చేసిన. దీని తర్వాత ఇక్కడ దీన్ని క్రాస్ అయిపోయి ఆల్మోస్ట్ నాకు 50 పాయింట్స్, ప్రీమియంలో 56 పాయింట్స్ అలా వచ్చింది. నేను చాలా మిస్టేక్ చేసిన అక్కడ. నేను హోల్డ్ చేసి ఉండాలి, నా రూల్స్ పైన నేను స్టిక్ ఆన్ అవ్వలేదు ఈ ట్రేడ్లో. దానివల్ల నేను చాలా పాయింట్స్ మిస్ అయినా. మీకు చూపిస్తా, రీప్లే చేసి చూపిస్తా దీని తర్వాత ఎట్లయింది ఇక్కడ అని చెప్పి. ఈ పాయింట్లో నేను తీసుకున్న ట్రేడ్, ఇక్కడ నా స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, నా టార్గెట్ ఇక్కడికే పెట్టుకున్నా, బట్ నాది ఇంకా నేను ఇక్కడ రెసిస్టెన్స్ ఉందని పెట్టుకున్నా, బట్ నా టార్గెట్ అయితే ఇక్కడ వరకు ఉండే. మీకు ఇక్కడ కనిపిస్తుందా 2 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఈ రెసిస్టెన్స్ దాటిన తర్వాత ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుంది పక్కా అనుకున్నా, బట్ నేను దానిపైన స్టిక్ ఆన్ అవ్వలేదు. ఒక 6 పాయింట్స్ రాగానే నేను బుక్ చేసుకున్నా. ఇక్కడ వరకు ఉండే నాది, ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుంది అని అనుకున్నా. అంటే 30 పాయింట్స్ నేను మ్యాక్సిమం 30 to 40 పాయింట్స్ అంటా కదా, 30 పాయింట్స్ వరకు వెళ్తుంది అనుకున్నా. దానిపైన నేను స్టిక్ ఆన్ అవ్వలేదు, ముందే ఎగ్జిట్ అయిపోయినా. మీకు చూపిస్తా చూడండి రీప్లే చేసి. ఈ పాయింట్కి రాగానే నేను ఎగ్జిట్ అయినా, బట్ నేను ఎగ్జిట్ అయిన టైంకి నా ట్రేడ్ క్లోజ్ అవ్వలేదు, కొంచెం కిందికి వచ్చి క్లోజ్ అయిపోయింది. అక్కడ నాకు నేను 10 పాయింట్స్ దగ్గరే ఎగ్జిట్ అయినా, బట్ అది ఎగ్జిట్ అయ్యే టైంకి నాకు 6 పాయింట్సే వచ్చినాయి. నేను ఈ ట్రేడ్లో ఉండుంటే ఇన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసేదాన్ని.
నేను భయంతో నా ట్రేడ్లో ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. చూడండి ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చినాయో. నాకు ప్రీమియంలో 56 పాయింట్స్ అలా కనిపించినాయి లాస్ట్ ఓవరాల్గా. ఈ పాయింట్కి వచ్చి 200 నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ నెక్స్ట్ రిజెక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ నేను ఫస్ట్ ఏదైతే అనుకున్నానో ఇక్కడ వరకు వెళ్తుందని సేమ్ ఆ పాయింట్కి వచ్చింది. నాకు ఇందులో పోతే 500 మాత్రమే పోయేది. అదే నేను నా 30 పాయింట్స్ కోసం వెయిట్ చేస్తుంటే 3000 వచ్చేది. నేను భయపడి తీయడం వల్ల నా ఇంత ప్రాఫిట్ని నేను మిస్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, నా 4th ట్రేడ్ చూపిస్తా. 4th ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాను అని. 4th ట్రేడ్ వచ్చేసి స్టాక్స్లో తీసుకున్నా. డ్రీమ్ ఫోక్స్ సర్వీసెస్ అని దాంట్లో నేను తీసుకున్నా. అది టైం వచ్చేసి 1:04కి తీసుకున్నా నేను. అంటే నేను ముందే ట్రేడింగ్ జర్నల్ రాసుకున్నా. ఒక్కొక్క ట్రేడ్ తీసుకోగానే వెంటనే రాసుకుంటా. అందుకనే మీకు ఎగ్జాక్ట్ టైం చెప్పి పాయింట్స్తో సహా చెప్పేస్తున్నా. ఇప్పుడు ఇది ఓపెనింగ్ వచ్చేసి 188.99 దగ్గర ఓపెన్ అయింది. నేను ఎక్కడ ట్రేడ్ తీసుకున్నానో మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ 20 SMA ఉంది కదా, 20 SMA దగ్గర ఈ పిన్ బార్ని ఎలిమినేట్ చేస్తున్న గ్రీన్ క్యాండిల్లో నేను ట్రేడ్ తీసుకున్నా. ఎందుకంటే ఇది 200 SMAకి లాంగ్ అయిపోయింది కదా, దాని సపోర్ట్ కోసం వెళ్తుంది అని చెప్పేసి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. నా టార్గెట్ ఇక్కడ వరకు ఉండే. నేను ఇక్కడ తీసుకున్న టార్గెట్ వచ్చేసి నా టార్గెట్ వచ్చేసి 200 SMA ఉండే. నిఫ్టీ 50 సైడ్ వేస్ ఉంది కదా, దీంట్లో స్టాక్స్లో ట్రై చేద్దాము అని చెప్పేసి ఇక్కడ ట్రై చేద్దామని ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. బట్ ఇక్కడ నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నేను 200 క్వాంటిటీ పెట్టినా. ఇందులో స్టాప్ లాస్ హిట్ అయితే ఆల్మోస్ట్ 150 పోతుంది, లేదంటే టార్గెట్ వస్తే 1000 వస్తుంది కదా అని చెప్పేసి ఇందులో ట్రై చేసిన. బట్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. మీరు చూడండి, రీప్లే చేస్తున్నా చూడండి. ఇక చూడొచ్చు నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఈ రోజు నేను తీసుకున్న 4 ట్రేడ్స్లో నిఫ్టీ 50లో 2 ట్రేడ్స్ తీసుకున్నా. ఒకటి 31 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం. సెకండ్ దాంట్లో 8 పాయింట్స్ మైనస్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. థర్డ్ దాంట్లో క్రూడ్ ఆయిల్లో తీసుకున్నా, అందులో 6 పాయింట్స్కే బుక్ చేసుకున్నా. ఈ స్టాక్స్లో 0.66 అంటే ఆల్మోస్ట్ 150 పోయింది. ఓవరాల్గా ప్రాఫిట్లో ఉన్నా. బట్ సైడ్ వేస్ మార్కెట్లో ట్రేడ్ తీసుకోవద్దని ఎన్నిసార్లు అనుకున్నా ఫోమోలో తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఈరోజు ఎక్కడెక్కడ ట్రేడ్స్ తీసుకున్నారు, ఎంత ప్రాఫిట్ తీశారు, లేదంటే మైనస్ వస్తే ఎన్ని పాయింట్స్ మైనస్ వచ్చింది, అవన్నీ కమెంట్ చేయండి. నేను తీసుకున్న ఎంట్రీస్లో రాంగ్ అనిపిస్తే మీరు కమెంట్ చేయొచ్చు. నేను దాన్ని నోట్ చేసుకొని నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా చూసుకుంటా. ఈరోజు మళ్ళీ నాకు అర్థమైంది ఏంటి అని అంటే, క్యాప్చర్ చేయడం ఎంత ఇంపార్టెంటో, చేసిన తర్వాత ఆ పాయింట్స్ పోగొట్టకుండా కాపాడుకోవడం అంతే ఇంపార్టెంట్ అని రెగ్యులర్గా అనుకుంటా. మళ్ళీ అవే మిస్టేక్స్ చేసుకుంటున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.